హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇన్నుకూరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 43. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, హెల్త్ జాగ్రత్త, వెళ్ళి రెస్ట్ తీసుకో. సాక్షి చెప్తుండగాని రణధీర్ కాల్కి ఆరుహి ఫోన్ మోగింది. స్క్రీన్పై అతని పేరు కనిపించేసరికి టెన్షన్గా చూసింది ఆరుహి. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఆరుహి? లిఫ్ట్ చేయి. తనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని కాంట్రాక్టర్ రూల్. నేను చెప్పకుండా వచ్చాను. ఏం పనిష్మెంట్ ఇస్తాడో ఏంటో అని టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది ఆరుహి. హలో, ఫీవర్ తగ్గిందా? కొంచెం పర్లేదు. తమ్ముడి కోసం హాస్పిటల్కి వచ్చాను. నీకు చెప్పకుండా వచ్చినందుకు సారీ అంది మెల్లిగా. ఓకే, హాస్పిటల్, కాలేజ్, షాపింగ్, విత్ ఇన్ ద సిటీ ఎక్కడికైనా ప్రతిసారి నాకు చెప్పనవసరం లేదు. బట్ నేను ఎప్పుడు ఆర్డర్ చేసినా నువ్వు నాకు అవైలబుల్లో ఉండేలా చూసుకో, అర్థమైందా? రణధీర్ నుండి అలాంటి స్వీట్ మాటలు విన్న ఆరుహి ఆశ్చర్యపోయింది. ఎక్కువ టైం హాస్పిటల్లో ఉండకు. నీ తమ్ముడిని చూసుకోవడానికి నీ పినుంది కదా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే. రణధీర్ ఫోన్ పెట్టేశాడు. ఏమన్నాడు అడిగింది సాక్షి ఆతృతగా. ఏమనలేదు సాక్షి. తిడతాడేమో అనుకుంటే చాలా కూల్గా మాట్లాడాడు. ఎక్కడికి వెళ్ళినా చెప్పనవసరం లేదని, తను ఆర్డర్ చేసినప్పుడు అవైలబుల్లో ఉంటే చాలని చెప్పాడు. త్వరగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నాడు. ఈ పర్సన్ నాకు అస్సలు అర్థం కాడు. ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తాడు. నా తలనొప్పి ఎప్పుడుకుండేదే కానీ నీ ఫస్ట్ డే జాబ్ ఎలా ఉంది అని అడిగింది ఆరుహి. ఫైన్ అంది సాక్షి. ఇక నువ్వు కాలేజ్కి వెళ్ళు. నా వల్ల నిన్న కూడా వెళ్ళలేదు. నేను టుమారో నుండి వస్తాను. ఇంకో 1 వీక్ వెళ్తే కాలేజ్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రిపరేషన్, హాలిడేస్, ఎగ్జామ్స్. ఓకే ఆరుహి, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. బాయ్ చేలు నుండి లేస్తూ అంది సాక్షి. తనకి హక్తో బాయ్ చెప్పిన ఆరుహి సాక్షి వెళ్ళిపోయాక హాస్పిటల్ లోపలికొచ్చింది. సుభద్రతో పాటు ఆమె తమ్ముడు సత్య కూడా ఉన్నాడు. ఆరుహిని చూడగానే అతని మొహంలో ఒక వెకిలి నవ్వు చేరింది. ఆరుహి, బాగున్నావా? పల్లికిలిస్తూ అడిగాడు. బానే ఉన్నాను పెడసరిగా సమాధానం చెప్పి. అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిరా. తమ్ముడి దగ్గర నేనుంటాను. 2 రోజుల నుండి నిద్ర లేకుండా ఉన్నావు. వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో అంది ఆరుహి. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, మా ఉన్నాడు కదా, వాడు చూసుకుంటాడు. నేను ఇంటికి వెళ్ళొస్తాను. అటు కాలేజ్, ఇటు జాబ్ రెండూ చూసుకుంటూ ఇక్కడికి రావడం నీకు ఇబ్బంది కదా. తమ్ముని మేము చూసుకుంటాం కానీ నువ్వు వెళ్ళమ్మా. వారం రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతాడు అంది సుభద్ర. అలాగే. ట్రీట్మెంట్కి ఇంకేమైనా డబ్బులు అవసరమైతే నాకు ఫోన్ చేయి, నేను పంపిస్తాను. తమ్ముడు జాగ్రత్త. సరే, నువ్వు జాగ్రత్త. కపట ప్రేమ నటిస్తూ ఆరుహి తల నిమురుతూ నవ్వుతూ అంది సుభద్ర. ఆరుహి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోగానే సుభద్ర అమ్మయ్య అనుకుని, అది వెళ్ళిపోవడమే మంచిది. ఇక్కడే ఉంటే ఇదంతా పెద్ద అబద్ధమని దానికి అనుమానం రావచ్చు అని అంటుంటే, అవునక్క, దాని పుణ్యమా అని మనకు అప్పుడు 10 లక్షలు, ఇప్పుడు 10 లక్షలు వచ్చాయి. మనం ఇన్నేళ్ళు కష్టపడ్డా సంపాదించలేని డబ్బు కొన్ని రోజుల్లోనే వచ్చింది. అసలు రణధీర్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదక్క. మనకెందుకురా, మనకు కావాల్సింది మనకు దొరికింది. నువ్వు గమ్మునుండు, మనీ చూసుకో, నేను ఇంటికి వెళ్ళొస్తా. సరే అక్క. ఇంటికి చేరుకున్న ఆరుహి లంచ్ చేసి టాబ్లెట్స్ వేసుకొని బెడ్పై వాలిపోయింది. ఈరోజు నైట్ని తలుచుకుంటూనే ఆమె గుండెదడ పెరిగింది. రోజు నా పరిస్థితి ఇంతేనా? ఆమె మనసంతా భారంగా మారింది. సీలింగ్ వైపు బ్లాంక్గా చూస్తుండిపోయిన ఆమె కళ్ళు మెల్లిగా మూసుకుపోయాయి. 7:30 అవుతుండగా మేల్కురాగా ఫ్రెష్ అప్ అయ్యి కాస్త తినేసి రూమ్లోకి వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకుంది. రణధీర్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ లేదు. ఈరోజు రాకుంటే బాగుండు అని అనుకుంటుండగానే రణధీర్ కార్ హారన్ సౌండ్ వినిపించింది. ఆరుహి గుండె గుబేలమంది. టక్కున లేచి డోర్ కాస్త ఓపెన్ చేసింది. లైట్స్ ఆఫ్ చేసి బెడ్పై దూకేసి బ్లాంకెట్ ముసుగేసుకుని పడుకుంది. కాసేపటికి రూమ్లోకి వచ్చాడు రణధీర్. అతని అడుగుల అలికిడి వింటూనే అలర్ట్ అయింది ఆరుహి. కళ్ళు మూసుకుని చెవులు అప్పగించి అతని అలికిడి వింటూ ఉంది. లైట్ ఆఫ్ చేసిన రణధీర్ బెడ్పై పడుకున్న ఆరుహిని చూసి చిన్నగా నవ్వుకుని వాష్రూమ్లోకి వెళ్ళాడు. అమ్మయ్య అనుకుని ఆరుహి పడుకోవడానికి ట్రై చేసింది. కానీ నిద్ర తన మీద పగబట్టినట్టుగా తనని ఎంతకీ ఆవహించట్లేదు. చేసొచ్చిన రణధీర్ ట్రౌజర్ వేసుకుని షర్ట్ లేకుండా బెడ్పైకి చేరాడు. అతను బెడ్ మీదకి రాగానే ఆరుహి టెన్షన్ అమాంతం పెరిగిపోయింది. రణధీర్ ఆమె పక్కకు చేరి తన చెయ్యి పట్టుకుని అతని చెస్ట్ మీదకి లాక్కున్నాడు.
ఆరుహి ఊపిరి బిగబట్టి అలాగే బిగుసుకుపోయింది. ఆమె హార్ట్ బీట్ రైజ్ అయిపోయి 200 దాటేసింది. అతని అన్నఛాదిత ఛాతి ఆమె చెంపకు చల్లగా తగులుతుంది. అతని ఛాతిని తాకుతున్న ఆమె ఎత్తైన ఎద ద్వారా రైజ్ అయిన ఆమె హార్ట్ బీట్ రణధీర్కి తెలుస్తూ ఉంటే అతని పెదవులపై చిరునవ్వు చేరింది. ఆమె చెవి దగ్గర పెదవులు ఆనించి, వై యువర్ హార్ట్ ఈజ్ బీటింగ్ సో ఫాస్ట్ అని గుసగుసగా అనేసరికి ఆరుహి దొరికిపోయిన దొంగలా తుల్లిపడి దూరం జరిగిపోయింది. రణధీర్ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. తన మీనాల్లాంటి కళ్ళను అల్లార్చుతూ బెదురుగా చూస్తుంది ఆరుహి. ముద్దుగా ఉన్న ఆమె అమాయకమైన మొహాన్ని దరహాసంతో చూస్తూ ఆమె చెంప మీద చేయి వేసి, ఎందుకు అంతగా భయపడుతున్నావు అని అడిగాడు కళ్ళెగరిస్తూ. ఆరుహి మౌనంగా చూస్తుంది మూతి బిగించుకుని. టుడే ఐఎమ్ గివింగ్ యూ రెస్ట్, టుమారో మాత్రం వదలను. హోటల్ డ్యూటీకి రెగ్యులర్గా రానవసరం లేదు. అవసరమైనప్పుడు ఐ విల్ టెల్ యూ, లెట్స్ స్లీప్ అంటూ ఆమెను తన బిగి కౌగిలిలో బంధించాడు. అతని మాటలకి ఆశ్చర్యపోయిన ఆరుహి అతని కౌగిలిలో ఇబ్బందిగా ఫీల్ అవుతూ దూరం జరగబోయింది. రణధీర్ మళ్ళీ ఆమెను దగ్గరికి లాక్కుని, యు కాంట్ స్టే అవర్ ఫ్రమ్ మీ, నువ్వు ఇలాగే మూవ్ అవుతూ ఉంటే నా మూడ్ మారిపోవచ్చు అని బెదిరించేసరికి సైలెంట్గా ఉండిపోయింది ఆరుహి. ఆమె తలను అతని భుజం మీదకి చేర్చుకుని 2 చేతులు ఆమె చుట్టూ వేసి గాఢంగా కౌగిలించుకుని హాయిగా కళ్ళు మూసుకున్నాడు రణధీర్. ఆరుహి పరిస్థితి అతనికి భిన్నంగా ఉంది. మనసుకు నచ్చని మగాడి వెచ్చని కౌగిలి ఆమెకు ఊపిరి సలపనట్టుగా ఉంది. భరించక తప్పదు అని తన మనసుకి తాను సర్ది చెప్పుకుంటూ భారంగా కళ్ళు మూసుకున్న తనకి మేల్కువ వచ్చేసరికి రణధీర్ తన పక్కన లేడు. ఇంటికి వెళ్ళిపోయాడు. రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళిపోయింది ఆరుహి. అప్పటికే రీచ్ అయిపోయి తన కోసం వెయిట్ చేస్తూ ఉంది సాక్షి. ఇద్దరు లోపలికి వెళ్తుండగా వెనక నుండి వచ్చి ఆరుహి కళ్ళు మూశాడు సిద్ధు. కాలేజ్లో రణధీర్ తనని కొట్టడం వల్ల ఆ అవమానంతో ఇన్ని రోజులు రానివాడు ఈరోజే మళ్ళీ కాలేజ్కి వచ్చాడు. ఆరుహి చిరాగ్గా అతని చేయి తీసేసింది. హే, ఏమైంది? నేనేదో జస్ట్ ఫ్రెండ్లీగా. సిద్ధు ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ, ఇంతకు ముందులా నాతో బిహేవ్ చేయకు, వీలైనంత కూల్గా అంది. ఓకే బాబా, నా మీద నీకు ఇంకా కోపం పోలేదని నాకు అర్థమైంది. ఓకే, అవును మీరిద్దరూ వేరువేరుగా వచ్చారేంటి అని అడిగాడు సందేహంగా. ఒక్క క్షణం ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆరుహి సాక్షులకు. అది నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చాను అని అబద్ధం చెప్పింది ఆరుహి. హాస్పిటల్కి ఎందుకు? తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. హో, ఇప్పుడు ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు సిద్ధు. ఇంజురీస్ అయ్యాయి, హెడ్కి సర్జరీ అయింది. థ్యాంక్ గాడ్ హీస్ సేఫ్ అని అంటూ వాళ్ళతో కదిలిన సిద్ధు క్లాస్ రూమ్లో ఆరుహి పక్కన కూర్చోబోతుండే తనే లేచి సాక్షి పక్కకు వెళ్ళింది ఆరుహి. సిద్ధు ఒళ్ళు మండిపోయింది. కానీ పైకి చూపించకుండా సైలెంట్గా ఉన్నాడు. మధ్య మధ్యలో అతను మాట్లాడడానికి ట్రై చేస్తుంటే పెడసరిగా సమాధానం ఇస్తుంది ఆరుహి. కాలేజ్ అయ్యాక క్యాంటీన్లో కూర్చున్నారు. ఆరుహి, నాకు సబ్జెక్ట్స్లో హెల్ప్ చేయాలి, డైలీ ఒక 1 అవర్ హాలిడేస్ ఇచ్చేలోపు అని అడిగాడు సిద్ధు. నాకు పాసిబుల్ అవ్వదు సిద్ధు, కాలేజ్ అవ్వగానే డ్యూటీకి వెళ్ళాలి, టైం లేదు. టైం లేదా? నాకు హెల్ప్ చేయడం ఇష్టం లేదా? లోపల మండుతున్నా పైకి బాధ నటిస్తూ అన్నాడు. నిజంగానే టైం లేదు సిద్ధు. మీ ఫ్రెండ్స్ వంశీ కౌశిక్ ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరి హెల్ప్ అయినా తీసుకో. ఆరుహి మాటలకు లోలుపల రగిలిపోతూ మౌనంగా ఉండిపోయాడు సిద్ధు. ఆరుహి, వెళ్దాం పదా, నాకు టైం అవుతుంది. బాయ్ సిద్ధు చైర్ల నుండి లేస్తూ అంది సాక్షి. నేను డ్రాప్ చేస్తాను పదండి అని వాళ్ళతో పాటు అడుగు వేసిన సిద్ధు. మేము ఆటోలో వెళ్తాం, ప్లీజ్ డోంట్ మైండ్. ఆరుహి మాటలకు ఆగిపోయి వాళ్ళు వెళ్తుంటే పళ్ళు బిగించి చూస్తూ, ఆరుహి నన్ను అవాయిడ్ చేస్తున్నావు కదా, ఆ రణధీర్ గారు నచ్చాడా నీకు? వాడికి నిన్ను దక్కనివ్వను. ఫ్రస్ట్రేషన్తో చెయ్యిన టేబుల్ కేసి కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధు. విల్లాకు చేరుకున్న ఆరుహి సర్వెంట్ ఇచ్చిన కాఫీ తాగి కాసేపు గార్డెన్లో చల్లని గాలిలో వాకింగ్ చేసి లోపలికి వెళ్ళి ఇల్లంతా చూస్తూ తిరుగుతూ ఉంది. ఒక్కో రూమ్ ఓపెన్ చేస్తూ చూస్తున్న ఆరుహి లాన్లో చివరిగా ఉన్న రూమ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు, లాక్ వేసింది. అప్పుడే అటువైపుగా వెళ్తున్న రాజేష్ తనని చూసి ఫాస్ట్గా దగ్గరకొచ్చాడు. మేడం, ఈ రూమ్ నుండి వీలైనంత దూరంగా ఉండండి. ఈ రూమ్లోకి ఎవరు ఎంటర్ అవ్వకూడదని రణధీర్ సార్ సీరియస్గా చెప్పారు. మీరు ఈ రూమ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాలని తెలిస్తే సీరియస్ అవుతారు, మీ మీద మా మీద. భయంగా అన్న అతని మాటలు విని ఆశ్చర్యపోయిన ఆరుహి, ఈ రూమ్లో ఏముంది అని అడిగింది.
అది నాకు తెలియదు మేడం, దయచేసి మీరు రూమ్కి దూరంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు రాజేష్. అతను అలా చెప్పేసరికి ఆ రూమ్లో ఏముందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మరింత పెరిగింది ఆరోహిలో. ఆ రూమ్ వైపు చూసి తమ రూమ్లోకి వెళ్ళిపోయింది. తమ రూమ్ ముందు లాన్లో నిలబడి అక్కడి నుండి క్లియర్గా కనిపిస్తున్న ఆ లాక్డ్ రూమ్ వైపు చూస్తూ ఉంది. ఈ డెవిల్ రణధీర్ ఆ రూమ్లోకి ఎవరిని రానివ్వకుండా ఏం దాచిపెట్టాడు, నేను కనుక్కోవాలి అని అనుకుంటూ టవల్ తీసుకుని బాత్ చేయడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది. డ్రెస్ విప్పేసి షవర్ ఆన్ చేయబోయిన ఆరోహి కళ్ళు బాత్ టబ్ మీద పడి అటువైపుగా కదిలింది. హోటల్లో బాత్ టబ్లు చూడడమే గాని తను ఏనాడు అందులో బాత్ చేయలేదు. మెల్లిగా దాంట్లోకి దిగి కూర్చొని వామ్ వాటర్ ఆన్ చేసి బాడీ వాష్తో బాత్ చేస్తూ ఉంటే మైండ్కి బాడీకి చాలా రిలాక్సింగ్గా అనిపించింది. బాత్ చేసి ఆ వామ్ వాటర్లో అలాగే కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. అప్పుడే విల్లాకి చేరుకున్నాడు రణధీర్. కాఫీ తాగి తమ రూమ్లోకి వెళ్ళేసరికి ఆరుహి కనిపించలేదు. బాల్కనీలో చూసి అక్కడ కూడా లేకపోయేసరికి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ క్లోజ్ చేసి ఉండడం చూసి అందులోనే ఉందని అర్థమైంది. డ్రెస్ చేంజ్ చేసుకుని సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తూ ఆరుహి రాక కోసం వెయిట్ చేస్తున్నాడు. 5 మినిట్స్ గడిచింది. ఆరుహి ఇంకా బయటికి రాలేదు. మరో 5 మినిట్స్ గడిచినా ఆరుహి రాకపోయేసరికి రణధీర్ లేచి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాడు. లోపల నుండి వాటర్ సౌండ్ ఏం వినిపించట్లేదు. డోర్ నాక్ చేశాడు. కానీ ఆలోచనలతో కళ్ళు మూసుకుని ఏదో ట్రాన్స్లో ఉన్న ఆరుహి చెవులకు ఆ శబ్దం చేరలేదు. ఏం చేస్తుంది లోపల? బానే ఉందా? జారి పడిపోయిందా? రణధీర్ గుండెల్లో కంగారు మొదలైంది. ఆరుహి అని పిలుస్తూ వాష్రూమ్ డోర్ గట్టిగా కొట్టేసరికి అతని పిలుపు విని ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన ఆరుహి కంటిన్యూగా వినిపిస్తున్న రణధీర్ పిలుపుకి లేచి త్వరగా టవల్ చుట్టుకుని డోర్ ఓపెన్ చేసింది. అప్పటిదాకా డోర్ను కొడుతున్న రణధీర్ చెయ్యి ఆమె ముఖానికి పంచివ్వబోతూ జస్ట్లో మిస్ అయింది. చెయ్యి విసురుగా దించేసి కోపంగా చూస్తూ, హేయ్, ఏం చేస్తున్నా లోపల? నిద్రపోతున్నావా అని అరిచాడు రణధీర్. బాగా చేస్తున్నా, మెల్లిగా అంది ఆరుహి. ఎంత టైం చేస్తావు? పిలిచినా పలకవు, ఏమనుకోవాలి నేను అని తిడుతున్న అతని చూపు ఆమె మొహం నుండి కిందకి జారి టవల్ నుండి కనువిందు చేస్తున్న ఆమె అందాల ఎదలోయి మీద నిలిచింది. అతని చూపు గ్రహించి తనని తాను చూసుకున్న ఆరుహి ఎంబారెసింగ్గా ఫీల్ అవుతూ డోర్ పక్కకి దాక్కుండిపోయింది. రణధీర్ చిన్నగా నవ్వుకొని, వాటర్లో ఎక్కువ టైం ఉంటే యూ విల్ క్యాచ్ కోల్డ్, డోంట్ బి కేర్లెస్ అని చెప్పి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. డోర్ నుండి మెల్లిగా తొంగి చూసింది ఆరుహి. రణధీర్ అక్కడే ఉండడంతో అతని ముందు టవల్తో వెళ్ళడానికి ఎంబారెసింగ్గా ఫీల్ అవుతూ, రణధీర్ ప్లీజ్ బయటికి వెళ్ళవా, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని అంది మెల్లిగా. రణధీర్ తల తిప్పి డోర్ నుండి తొంగి చూస్తున్న ఆమె వైపు చూసి, నేను చూడందేముంది నీలో, మన మధ్య అంతా అయిపోయాక కూడా నా ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సిగ్గెందుకు? అయినా ఇప్పుడు నువ్వు డ్రెస్ అప్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఇలాగో విప్పేసేదే కదా నాటి స్మైల్తో కళ్ళెగరేస్తూ అన్నాడు. అతని మాటలకి కోపంగా చూసింది ఆరుహి. కొంచెం కూడా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నాడు చూడు, నన్ను టార్చర్ చేయడానికి వచ్చిన ఏ ఛాన్స్ని వదులుకోడు అని తనలో తాను తిట్టుకుంటూ మూతి ముడుచుకుని కొన్ని క్షణాలు చూసిన ఆరుహి రణధీర్ అక్కడి నుండి కదిలేలా లేడని డీప్ బ్రీత్ తీసుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేసి బయటికి అడుగులు వేసింది. రణధీర్ సోఫాలో రిలాక్సింగ్గా వెనక్కివాలి మెరుస్తున్న కళ్ళతో ఆమె వైపు చూస్తున్నాడు. తడి కుర్లు, ఎలాంటి మేకప్ లేకపోయినా న్యాచురల్గా గ్లో అవుతూ ముద్దుగా ఉన్న మోము, అక్కడక్కడ నీటి బిందువులతో తెల్లగా మెరుస్తున్న ఆమె తడిదేహం అతని ఒంట్లో సెగలు పుట్టిస్తుంది. తనని నిలువెల్లా తడిమేస్తున్న అతని చూపులకు ఆరుహి సిగ్గుతో చచ్చిపోతూ టవల్ను గట్టిగా పట్టుకుని తడబడుతున్న అడుగులతో వేగంగా పరిగెత్తి వార్డ్రోబ్లో చేతికి దొరికిన ఫ్రాక్ అందుకుని తిరిగి వాష్రూమ్లో దూరింది. తన పాటలను చూసి గట్టిగా నవ్వాడు రణధీర్. అతని నవ్వు విని ఇంకా ఒళ్ళు మండిపోయింది ఆరుహికి. ఇడియట్ తిట్టుకుంటూ డ్రెస్ వేసుకుంది, కానీ బయటికి అడుగు పెట్టాలంటే భయంగా ఉంది తనకి. తనని తాను స్థిమితపరుచుకుంటూ మెల్లిగా డోర్ ఓపెన్ చేసి బయటికి తొంగి చూసింది. రణధీర్ సోఫాలో కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు అనుకుంటూ బయటకొచ్చి చూసేసరికి బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. అతని ఒక కంట గమనిస్తూనే తడి తలను టవల్తో తుడుచుకుని కిందకు వెళ్లేందుకు డోర్ తీయబోతుండే వెనుక నుండి వచ్చి తన్ని కౌగిలించుకున్నాడు రణధీర్. ఆరుహి అలాగే బిగుసుకుపోయింది. యు ఆర్ స్మెల్లింగ్ టూ గుడ్. ఆమె కుర్రల పరిమళాన్ని గట్టిగా పీల్చి వీపుపై జాలు వారుతున్న ఆమె తడి కుర్రలను పక్కకు నెట్టి
ఆమె వీపుపై ముద్దు పెట్టుకున్నాడు. ఆరుహి తనువు జల్లుమంది. అతని పెదవులు ఆమె వీపుపై ముద్దుల వర్షం కురిపిస్తుండే. ప్రతి ముద్దుకి ఆమె దేహం వింతగా పులకించిపోతుంది. ఊపిరి భారమి ఏదో హొయలు ఎగిసి పడుతున్నాయి. తనలోని అలజడిని కంట్రోల్ చేసుకుంటూ డ్రెస్ని 2 చేతులతో గట్టిగా పట్టుకుని, రణధీర్ ఆకలిగా ఉంది అంది గొంతు పెగిల్చుకొని. నన్ను తినే డీప్ వాయిస్తో అంటూ ఆమె భుజాలు పట్టుకుని తన వైపుకి తిప్పుకున్నాడు. మత్తు జల్లి అతని చూపుల బాణాలకు తట్టుకోలేక ఆరుహి కళ్ళు మాలిపోయాయి. ఆమె మొహాన్ని చేతులతో పట్టుకుని దగ్గరికి తీసుకునేసరికి కళ్ళు మూసుకున్న ఆరుహి రణధీర్ తన బుగ్గపై ముద్దు పెట్టి, లెట్స్ హ్యావ్ డిన్నర్ అని అంటూ తన్ని వదిలి వెళ్తుంటే కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ వెనకాల కదిలింది. సర్వెంట్ వడ్డిస్తుంటే ఇద్దరూ డిన్నర్ చేస్తున్నారు. తని గుచ్చుతున్న రణధీర్ ఓర చూపుల బాణాలను తప్పించుకుంటూ తింటూ ఉంది ఆరుహి. డిన్నర్ ముగిసింది. సర్వెంట్స్ పడుకోవడానికి వాళ్ళ కేటాయించిన రూమ్స్కి వెళ్లారు. హ్యాండ్ వాష్ చేసుకున్న ఆరుహి లోపలికి అడుగులు వేస్తున్న రణధీర్ వైపు చూసి, నేను గార్డెన్లో కాసేపు వాకింగ్ చేసొస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి డోర్ దగ్గరికి ఫాస్ట్గా అడుగులు వేస్తూ జారుకోవాలని ట్రై చేస్తుంటే తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వేగంగా ఆమె వెనుక వెళ్ళిన రణధీర్ ఆరుహి డోర్ తీసేలోపై ఆమెను చేతిలో ఎత్తుకున్నాడు. గతుకుమన్న ఆరుహి ఏడుపు మొహం పెట్టి అతని వైపు చూసింది. మై డియర్ లిటిల్ మౌస్, యు కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ అని అంటూ రణధీర్ ఆమెని తమ రూమ్ వైపు తీసుకెళ్తుంటే, రణధీర్ కిందకు దించు, ఎవరైనా చూస్తారు అంది ఆరుహి చుట్టూ చూస్తూ. ఐ డోంట్ కేర్ అంటూ రూమ్లోకి వెళ్ళి తన బెడ్పై పడేసి డోర్ పెట్టేశాడు. ఆరుహి బెడ్ దిగి అతని వైపు బెరుగ్గా చూస్తూ ఉంటే తన చేయి పట్టుకుని లాక్కుని తనతో పాటు బెడ్పై పడిపోయాడు రణధీర్. ఆరుహి దూరం జరగబోతుంటే కదలకుండా ఆమె చుట్టూ చెయ్యి బిగించిన రణధీర్ బిగుసుకుపోయి చూస్తున్న ఆమె చెంపపై చెయ్యి వేసి తడుముతూ, నువ్వు నాకు దూరంగా వెళ్ళాలనుకున్న కొద్దీ నీకు దగ్గర కావాలన్న నా కోరిక ఇంకా పెరుగుతూ ఉంటుంది. నిన్ను ఎంతసేపు చూసినా ఇంకా ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అని అంటూ ఆమె కింద పెదవిలాగి, నిన్ను ఎన్నిసార్లు కిస్ చేసినా తనివి తీరట్లేదు. నిన్ను పొందాక కూడా నా దాహం తీరట్లేదు. నీ మీద నా అబ్సెషన్ తగ్గట్లేదు. ఐ డోంట్ నో వై ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ యూ అని మోహనుడిన కళ్ళతో రొమాంటిక్ స్వీట్ వాయిస్తో మత్తుగా అంటుండే అలాగే చూస్తుండిపోయింది ఆరుహి ఊపిరి బిగబట్టి. డోంట్ ట్రై టు స్టే అవర్ ఫ్రమ్ మీ, నీకే కష్టం అని అంటూ ఆమె మెడ వెనుక చేయి పెట్టి దగ్గరికి లాక్కొని ఆమె పెదవులను అందుకుని గాఢంగా కిస్ చేయసాగాడు రణధీర్. అతనిచ్చిన కూల్ వార్నింగ్కి దూరం వెళ్ళడానికి ధైర్యం చేయలేక సైలెంట్గా ఉండిపోయింది ఆరుహి. నిమిషం పాటు గాఢ చుమ్మనం సాగించిన రణధీర్ తనని వదిలి, కిస్మి అన్నాడు అతని షర్ట్ బటన్స్ తీస్తూ. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ పక్కకు జరిగింది ఆరుహి. ఐ సెడ్ కిస్మి. షర్ట్ విప్పేసి పక్కన పడేసి బెడ్పై రిలాక్సింగ్గా పడుకొని ఆమె వైపు షార్ప్ లుక్స్తో చూస్తున్నాడు రణధీర్. కొన్ని క్షణాలు మూతి బిగించి చూసిన ఆరుహి ఇక తప్పదన్నట్టు మెల్లిగా అతనికి దగ్గరగా జరిగి మీదకు వంగి అతని చెస్టుపై సుతారంగా ముద్దు పెట్టింది. ఆరుహి తొలిసారి ఇచ్చిన ఆ చిరుముద్దు డైరెక్ట్గా రణధీర్ హృదయానికి తాకింది. దేహం మొత్తం ఒక తీయని పులకింత పాకింది. ఆమె పెదవులు అతని యాప్స్ నుండి చెస్ట్ మీదుగా కదులుతూ ఉంటే రణధీర్ ఏదో మైకం కమ్మేసినట్టు కళ్ళు మూసుకొని ఆమె పెదవుల స్పర్శని అనుభూతి చెందుతున్నాడు. అతని చేయి ఆమె జుట్టులోకి చేరి నిమురుతూ ఉంది. అతని మెడ మీదుగా సాగిన ఆరుహి పెదవుల ప్రయాణం అతని పెదవుల దగ్గరకొచ్చి ఆగింది. ముందుకు వెళ్ళడానికి లోపల ఏదోలా ఉంది ఆరుహికి. కిస్ మీ ఆన్ మై లిప్స్ కళ్ళు మూసుకుని అన్న రణధీర్ మాటలకు కళ్ళు మూసి తెరిచి డీప్ బ్రీత్ తీసుకుని వణుకుతున్న ఆమె పెదవులతో అతని పెదవులపై తొలి ముద్దిచ్చింది ఆరుహి. ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఆరుహి రణధీర్ల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి, వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా, వారి మనసులు దగ్గరవుతాయా, లాక్ చేసిన ఆ రూమ్ సీక్రెట్ ఏంటి, ఆరుహి ఆ సీక్రెట్ని తెలుసుకుంటుందా, ఆరుహిని రణధీర్ నుండి దూరం చేయడానికి సిద్ధు పరీక్షిత్ ఏం ప్లాన్లు వేయనున్నారు, ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది. అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.